నమస్కారం అండి. నా పేరు పర్రే కోటయ్య. నేను జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని. బాపట్ల మండలం సూర్యక్క ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ రిసార్ట్లు కట్టి వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై చర్య తీసుకోవాలని చెప్పి జేబీఎంరావు భారత పార్టీ తరఫున మరి మొన్న జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. మరి అడవి పంచాయతీ సూర్యలంక ప్రాంతంలో గత ప్రభుత్వంలో సర్వే నెంబర్ 547/3A1 3A2లో దాదాపుగా 99 ప్లాట్లు లేఅవుట్ వేసి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. ఆ యొక్క సర్వే నెంబర్లో కొన్ని ప్లాట్లు గుడికి బడికి అని చెప్పి 77, 70, 86, 87, 88 ఒక 4 ప్లాట్లు మరి అక్కడ ఉన్నట్టు గ్రామస్తులకి గుడికి బడికి అట్టు పెడితే అక్కడ ఒక వ్యక్తి దాన్ని కూడా ఆక్రమించి రిసార్ట్లు కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా 89వ ప్లాట్ నెంబర్ నుండి 99వ ప్లాట్ వరకు ఎవరికి ప్లాట్లు ఇవ్వకుండా అధికారం మాదే అంటూ గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఆ యొక్క 10 ప్లాట్లలో కూడా అక్రమ రిసార్ట్లు నిర్మించి వేల కోట్ల రూపాయలు దండుకోవటం జరుగుతుంది. వీటన్నిటి మీద దాదాపుగా గత సంవత్సరం నుండి మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాం. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించటం లేదు. ఎందుకని మరి రెవెన్యూ అధికారులు అడుగుతుంటే కొంతమంది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ భూముల్లో రిసార్ట్లు కడితే ప్రైవేటు వ్యక్తులు ఎలా కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రెవెన్యూ అధికారులని. మరి వాళ్ళు స్టే తెచ్చుకుంటే ప్రభుత్వం తరపున రెవెన్యూ తరపున మీరు ఏం కౌంటర్ వేశారని చెప్పి వాళ్ళకి అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ స్థలాల్లో రిసార్ట్లు కట్టకూడదని జీవో ఉంది కదా, మరి అదన్నీ మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారంటే అంటాం అది సబబు కాదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఎవరైతే అక్రమ రిసార్ట్లు కట్టారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జేబీఎంరావు భారత పార్టీన నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మొన్న మేము ఆర్టీఐ ద్వారా సమాచారం హక్కు చట్టం ద్వారా సమాచారం తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులే వీటికి మరి ఏ అనుమతులు లేవని చెప్పి మాకు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చి ఉన్నారు. ఇదంతా గమనించాలని చెప్పి జిల్లా అధికారులను కూడా నేను కోరుకుంటున్నాను. మరి వీటన్నిటి మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఎవరైతే అక్రమ రిసార్ట్లు నిర్వహిస్తున్నారో వాటన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వాటిని అన్ని సీజ్ చేయాలి, వాటన్నిటిని పడగొట్టాలని చెప్పి జేబీఎంరావు బాధపడుతుందని నేను కోరుతున్నాను. ఎవరైతే అక్కడ ఎస్టీలు నివసిస్తున్నారో వాళ్ళకు కూడా మరి కొన్ని ప్లాట్లు ఇస్తే వాళ్ళు బతుకుతారని చెప్పి వాళ్ళు గృహాలు నిర్మించుకుంటారని చెప్పి గతంలో కూడా కలెక్టర్ గారికి మేము గ్రీవెన్స్లో ఇచ్చాము. మరి ఈ యొక్క స్పందించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారు స్పందించి అలాగే రెవెన్యూ అధికారులు స్పందించి వీటన్నిటి మీద దర్యాప్తు చేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పి జేబీఎంరావు భారత పార్టీన కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్.